చాలా కాలం తర్వాత బోల్డ్ క్యారెక్టర్తో బాలీవుడ్ని శాసించాలని కళ్ళకన్న ఐష్కి అన్ని చోట్ల తిప్పలు తప్పడం లేదు. సెన్సార్ దగ్గరికి వెళితే ఐష్ రణబీర్ల మధ్య రొమాన్స్ డోస్ ఎక్కువైందని కట్ చేసి తీసుకొస్తే రేటింగ్ ఇస్తామని తేల్చి చెప్పారట. ఇక తాజాగా మరో కష్టం ఎదురైంది ఈ సినిమాకి. దీంట్లో పాక్ యాక్టర్ ఫవాద్ ఖాన్ ఓ పాత్ర పోషించడంతో ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను గుజరాత్, గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోని థియేటర్స్ యాజమాన్యాలు బ్యాన్ చేశాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను ప్రదర్శించకూడదని తీర్మానించారు. దీంతో ఐష్ అంత కష్టపడి చాలా మందితో మాటలు పడి పండించిన రొమాన్స్ యూట్యూబ్ వీడియోలకే పరిమితం అవుతుందా అనే డౌట్ కలుగుతుంది. సెన్సార్ కటింగ్స్, ఎగ్జిబిటర్ వార్నింగ్స్తో రొమాన్స్ డోస్ డైల్యూట్ అవుతుంది. అయితే షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యానర్పై ప్రొడ్యూస్ చేస్తున్న రాయి సినిమాకి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అనవసరంగా పాక్ ఆర్టిస్టులను సపోర్ట్ చేసి పీకల మీదకి తెచ్చుకున్నారు. ఆల్రెడీ కరణ్ ప్రొడ్యూస్ చేసిన బార్ బార్ దేకో భయంకరమైన డిజాస్టర్ కావడంతో కరణ్కి ఈ సినిమా హిట్ కంపల్సరీగా మారింది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ని సిన్సియర్గా లవ్ చేసి పెళ్లి చేసుకుంది అమలాపాల్. సిన్సియర్ అని అనడానికి కారణం ఏంటంటే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు మ్యారేజ్కి ఓకే చెప్పడమే. అయితే ఆ తరువాత కూడా భర్త ప్రోత్సాహంతోనే సినిమాల్లో నటించింది. కానీ అది నచ్చని అత్తింటి వాళ్ళు ఆమెను కార్నర్ చేసి నిందలేసి బయటకు తోసేశారు.